ఇలాంటి ఉచిత బస్సు పథకాన్ని అయితే అసలు అమలు చేయలేరు. ఈ పథకాన్ని సక్సెస్‌ఫుల్‌గా తీసుకురాలేరు అని చెప్పి వైసీపీ అయితే నిన్నటి వరకు ఊదరగొట్టింది. దాన్ని ఎలా చూడొచ్చంటారు? ఇప్పుడైతే ఫ్రీ బస్ వచ్చింది కదా! ఏమండి అనటం వేరండి, ఆచరించడం వేరు. చాలా మంది చాలా పథకాలు చెప్తూ ఉంటారు. సూపర్ సిక్స్ ఇచ్చారు బాబు గారు, అవన్నీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి. దాంతో భాగంగా ఇదొకటి. అలాగే ఇవ్వటం వేరు, ఆచరించడం వేరు. అంటే ఇప్పుడు రాష్ట్రం మొత్తం తిరిగే పరిస్థితి అయితే లేదు అని చెప్పి వైసీపీ వాళ్ళు అయితే అంటున్నారు. అసలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళే పరిస్థితి ఉందంటారా? లేదంటారా? చెప్పాం కదండి, అనటం వేరు, ఆచరించడం వేరు. వాళ్ళు కూడా చాలా చెప్పారు, అన్ని జరిగాయా, అలా మనం ఏమి క్వశ్చన్ చేయట్లేదు కదా. మన ఆ చెప్పిన మాటని చక్కగా ఉదాహరించాము, అలాగే మనం ఆచరణలో తీసుకొచ్చాము. ఆ ప్రభుత్వానికి మనం ఎప్పుడు కూడా రుణపడి ఉన్నాం. మహిళా సాధికారత అండి, ఏదో అక్కర్లేదు. వారు మన పదవిలోకి వచ్చిన వెంటనే మహిళల్ని ఎంత గౌరవిస్తున్నారు, ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో పథకాలు ఇచ్చారు. అలాగే ఈ గ్రౌండ్స్లోని మహిళా సాధికారత అనే కార్యక్రమాన్ని కూడా అంగరంగ వైభవంగా జరిపించారు. మరి వాళ్ళ మహిళలు ఏ టైంలో అయినా ఆ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్, ఏ ప్రోగ్రామ్కైనా ముందంజలో వచ్చి మేము ఉన్నాము, మా మా చంద్రన్న మాకు ఉన్నారు అనే ధైర్యంతో ముందుకు వస్తున్నారు.